నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి నేతృత్వంలో ఏర్పడిన కొత్త బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే వరుస సంచలన నిర్ణయాలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల దిశనే మార్చే ప్రయత్నం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రహదారులపై నమాజ్ నిర్వహణను పూర్తిగా నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇకపై ప్రజా రహదారులు, ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మతపరమైన ప్రార్థనలు, సభలు నిర్వహించడానికి అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రార్థనలు ప్రార్థనా మందిరాలకే పరిమితం కావాలని, సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బీజేపీ ఎమ్మెల్యే అర్జున్ సింగ్ మాట్లాడుతూ కోర్టుల మార్గదర్శకాలను అనుసరించే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజా శాంతి, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా కోల్కతాలోని రెడ్ రోడ్ ప్రాంతంలో ప్రతి ఏడాది జరిగే భారీ బహిరంగ ప్రార్థనలపై ఆంక్షలు విధించనున్నట్లు ప్రకటించడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఇప్పటి వరకు మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో మైనార్టీ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించిన బీజేపీ నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సిద్ధాంతాలను అమలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ నిర్ణయాన్ని ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని, మత స్వేచ్ఛను హరిస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎలాంటి మతాన్ని లక్ష్యంగా చేసుకోలేదని, ప్రజా ప్రదేశాల్లో ఎవరైనా అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే అదే విధంగా చర్యలు ఉంటాయని చెబుతోంది. ఇదే సమయంలో రాష్ట్రంలో అక్రమ పశువుల రవాణాపై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో సంవత్సరాలుగా కొనసాగుతున్న పశువుల స్మగ్లింగ్ పై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి భారీ స్థాయిలో తనిఖీలు ప్రారంభించింది. అనుమతి లేని పశువుల మార్కెట్లను వెంటనే మూసివేయాలని అన్ని జిల్లా పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా, రాత్రిపూట ప్రత్యేక చెక్పోస్టులు, అక్రమ రవాణాకు సహకరిస్తున్న అధికారులపై సస్పెన్షన్లు వంటి చర్యలు మొదలవుతాయి. గతంలో ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు బెంగాల్ను అక్రమ రవాణా కేంద్రంగా మార్చారని తృణమూల్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ వ్యవస్థను ఛేదించడమే లక్ష్యంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఇక రాళ్ల దాడులు, రాజకీయ హింస, బాంబుల సంస్కృతి వంటి అంశాలపై కూడా కొత్త ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ బాంబుల తయారీ కేంద్రాలపై దాడులు ప్రారంభమయ్యాయి. గతంలో ఎన్నికల సమయంలో తరచుగా వినిపించిన రాజకీయ హత్యలు, దాడులు, అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి. బెంగాల్ను భయరహిత రాష్ట్రంగా మారుస్తామని సువేందు అధికారి ప్రకటించడంతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఈ నిర్ణయాలన్నీ రాజకీయ ప్రతీకార చర్యలేనని మండిపడుతోంది. మైనార్టీలను భయపెట్టడం, ప్రతిపక్షాలపై ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు కూడా ప్రారంభమయ్యాయి. కొందరు మత పెద్దలు సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తుండగా, మరోవైపు బీజేపీ అనుచరులు మాత్రం చట్టం అందరికీ ఒకటే అంటూ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే పరిపాలనలో కూడా భారీ మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నియంత్రణ కోసం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయడం, పోలీస్ స్టేషన్లలో సీసీటీవీలు తప్పనిసరి చేయడం, అక్రమ ఆక్రమణలపై బుల్డోజర్ చర్యలు ప్రారంభించడం వంటి నిర్ణయాలు వరుసగా వెలువడుతున్నాయి. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై ప్రత్యేక డ్రైవ్ ప్రారంభమైందని సమాచారం. కోల్కతా సహా పలు నగరాల్లో ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించేందుకు మున్సిపల్ అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించేలా జరిగే రాజకీయ ర్యాలీలపైన పరిమితులు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు విద్యా వ్యవస్థలోనూ మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పాఠశాలల్లో జాతీయ గీతం, దేశభక్తి కార్యక్రమాలు తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనలపై చర్చ జరుగుతోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత కోసం డిజిటల్ రిక్రూట్మెంట్ వ్యవస్థను తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం అవినీతి నిర్మూలనే ప్రధాన లక్ష్యమని చెబుతోంది. ఇదే సమయంలో కేంద్రంతో సమన్వయం పెంచుకొని పారిశ్రామిక పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. గతంలో పెట్టుబడిదారులు బెంగాల్లో భద్రతా సమస్యల కారణంగా వెనకడుగు వేశారని, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారుతాయని బీజేపీ నేతలు అంటున్నారు.
అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ నిర్ణయాలు రాష్ట్రంలో భారీ రాజకీయ ధృవీకరణకు దారితీసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మైనార్టీ ఓట్ బ్యాంక్, హిందుత్వ రాజకీయాలు, చట్ట వ్యవస్థ అంశాల చుట్టూ బెంగాల్ రాజకీయాలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ నిర్ణయాలపై తీవ్ర చర్చ నడుస్తోంది. కొందరిది కఠిన పరిపాలనకు నాంది అంటుంటే మరికొందరు ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని విమర్శిస్తున్నారు. ఏదేమైనా సువేందు అధికారి ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.